మల్లికా, మ్మ్. ఈ మంత్ ఎండ్ దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, మరేమో మా ఫ్రెండ్స్ అందరూ గోవా ప్లాన్ చేస్తున్నారు. మరి ఏమంటావు నువ్వు? అయితే దసరా హాలిడేస్ వస్తే ఎవరైనా సరదాగా ఊర్లో వెళ్తారు, అత్తగారింటికో పుట్టింటికో వెళ్తారు. అదేమైనా పుట్టిల్లా అత్తగారిల్లా? మాట్లాడితే గోవా 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 అంటావు. ఏముందేంటి గోవాలో? తాగి మునిగి తేలడానికేనా? ఆ మాత్రం ఇక్కడ దొరకదా? ప్రతిదానికి రయ్యి అంటూ గోవా 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 అంటావు. సెలవు వస్తే చాలు గోవా అంటావు. సరదాగా షాపింగ్కి వెళ్దాము, గోల్డ్ జ్యువెలరీ అని అనవే. గోవా 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 ఇక్కడ దొరకవా? ఆ మాత్రం బ్రాండ్లన్నీ అక్కడేనా? మన హైదరాబాద్లో దొరకవా బ్రాండ్లు? గోవాలోనే దొరుకుతాయా ఏంటి? లేకపోతే అక్కడ తాగితేనే ఏమైనా కిక్ వస్తుందా? గోవాకి వెళ్తే ఆ సరదానే వేరంటున్నారే మా ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళేసి వస్తాం. ఏంటి సరదా తీరిపోతుందా? ఏం సరదా ఏంటి? సరే, మరి నీ సరదా తీరుతుంది, నా సరదా తీరాలంటే నాకు కొన్ని కండిషన్స్. నంబర్ 1, నీ 5 నెలల జీతం డబ్బులు నాకు డిపాజిట్ చేయి నా అకౌంట్లోకి. నంబర్ 2, నీకున్న క్రెడిట్ కార్డ్స్ అని నాకు ఇచ్చేయి. ఏ షాపింగ్ చేసినా బిల్స్ అని నువ్వే కట్టుకోవాలి. ఓకేనా? ఆ డీల్ ఓకే అంటేనే నువ్వు వెళ్ళు గోవాకి. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.